భీమనాయక్ గారు ఎక్కడో వ్యక్తి కాదు, మన ఊరు, మన పక్కన, మన తెలంగాణ జిల్లా, మన అందరికీ సుపరిచితులు. ఆయన ఈ ఫీల్డ్లో ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ రోజు ఈ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారంటే నమ్మడానికి భయపడాలి. కానీ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ సక్సెస్ఫుల్ కంపెనీని రన్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు ఈ కొత్త సిస్టమ్ ని మన ముందుకు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ. మనము కూడా ఒక బ్యాంకు, అదే విధంగా ఓన్ ఎక్స్చేంజ్, అదే విధంగా విత్ ఇన్ షార్ట్లీ రాబోయే రోజుల్లో దుబాయ్లో ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాము. కైన్ కూడా దుబాయ్లోనే లాంచ్ చేయబోతున్నాం అండి. ఫ్రీ లాంచింగ్ అనేది ఇక్కడ ఇండియాలోనే ఉంటుంది. అదే విధంగా లాంచింగ్ ఏదైతే మనం అనుకుంటామో దుబాయ్లోనే జరగబోతుంది అన్నమాట. దీనికి సంబంధించిన పర్సన్స్, మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న పర్సన్స్ ఇంకా మనకు కమ్యూనిటీ పెంచాలి, ఎస్బీవి సంబంధించింది కావచ్చు. ఎస్బీవీనే బీకైన్ వరల్డ్ వచ్చిందండి. ఎస్బీవి బీకైన్ వరల్డ్ అనేది మీరు సపరేట్ మనం ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మనం భూమి తీసుకుంటున్నాం. భూమి అయితే ఖరాబ్ అయ్యేది కాదు కదా, మనము సపరేట్గా అయినా భూమి కొనుక్కునేది. కాకపోతే టీం వర్క్ అనేది చేసుకొని ఇంకా జర ఎక్కువ డబ్బులు ఉంటే తక్కువ రేటుకి మనకు భూమి వస్తుంది. ఆ తక్కువ రేటుని మన అందరికీ షేర్ చేస్తుంటా అన్న. కాబట్టి అందరూ సపోర్ట్ చేసి మంచిగా బిజినెస్ చేయాలని నేను కంపెనీ పూర్తిగా నమ్మిన. కంపెనీలో అన్న మీద పూర్తి విశ్వాసం, కంపెనీ మీద పూర్తి విశ్వాసం అందరి టీం మీద ఉంది. కాబట్టి ఫస్ట్ నుంచి నేను వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పర్పస్ అంటే మొత్తం ల్యాండ్ పర్పస్ లో సార్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. నాకు అది కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోయినా ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మరి ముందుకు వెళ్తామో వెనకకు వస్తామో అనే భయంతో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా. నిజంగా చెప్తున్నా, స్టిల్ నౌ నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వచ్చేస్తున్నాను. నా కింద ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ముందు కూర్చున్న నాగరసాగం నిరంతరంగా నేను చెప్పిన బ్రదర్స్ ద్వారా వీళ్ళంతా వచ్చి ఒక్కొక్కరు దాదాపు 10 లక్షలు పెట్టారు. ఈ రోజు అడిగి వాళ్ళ రిటర్న్స్ లో 75% వచ్చేసింది అందరికి. అక్కడ లాస్ట్ లో డాకు నాయక్ అని ఆర్టీసీ డ్రైవర్ అన్న ఒకసారి నిలబడాలి. ఆ డాకు నాయక్ అనే ఫస్ట్ నన్ను అడిగిండు, అన్న ఏందని. అన్న వాస్తవానికి అయితే నేను పెట్టినా నాకు వస్తున్నాయి. నేను అతనికి ధైర్యపరిచాను. నన్ను నమ్మి ఆయన 10 లక్షలు పెట్టాడు. కంపెనీలో ఆయనకు ఏ విధంగా కూడా నెక్స్ట్ వచ్చే రిఫరల్ అమౌంట్ ఆయన నమ్మి ఇంకో 10 మంది అట్లా చైన్ సిస్టమ్ వేయించారు. ఒక్క రోజు కూడా ఎలాంటి పేమెంట్ ఆగలేదు. పేమెంట్